10వ తరగతి విద్యార్థులకు శుభాభినందనలు. ఈ వీడియోలో మనం సంవర్గమానం గురించి తెలుసుకొని కొన్ని సమస్యల సాధన విధానం చూద్దాం. మరి మొదటిగా ఇక్కడ 5⁴ తీసుకుందాం. మరి ఇది ఏ రూపంలో ఉంది? ఇది ఘాత రూపంలో ఉంది కదా. దేని యొక్క ఘాత రూపము? 5 యొక్క ఘాత రూపము. ఇప్పుడు ఈ 5⁴లో కింద సంఖ్యని మనం ఒక పేరుతో పిలుస్తాం, పై సంఖ్యని ఇంకో పేరుతో పిలుస్తాం. ఇప్పుడు ఏం చెప్పగలరా మీరు? ఎస్, 5ని మనము భూమి అంటాం, పైన 4నేమో ఘాతాంకము. అందువలన ఈ మొత్తం కలిపి మనము ఘాత రూపము. ప్రతి 3 పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కిందదేమో భూమి, పైన రాసిందేమో ఘాతాంకము. ఈ విధానం రాసినప్పుడేమో ఘాత రూపము అంటాం కదా. ఇప్పుడు 5⁴ అన్నప్పుడు దీని యొక్క విస్తరణ రూపం ఎట్లా రాస్తాము అంటే 5 × 5 × 5 × 5. ఇప్పుడు ఈ 4 5లు మనము హెచ్చవేస్తూ ఉన్నప్పుడు దాని విలువ ఎంత వస్తుందంటే 625 వస్తుంది. అంటే 5⁴ విలువ ఎంత అంటే 625. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 4ని ఈ రెండింటినీ ఆధారంగా చేసుకొని మనము సంవర్గమానము అంటాం. కాబట్టి ఇది ఎట్లా మనం పిలుస్తామంటే చూడండి, 4ని 625 యొక్క సంవర్గమానము. దేని ఆధారంగా చేసుకొని అంటే 5ని ఆధారంగా చేసుకొని మనం దీన్ని సంవర్గమానము అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ రూపంలో 4ను 5 ఆధారముగా 625 యొక్క సంవర్గమానము అంటాం. దీన్ని ఆంగ్ల భాషలో మనం ఏమని పిలుస్తామంటే సంవర్గమానాన్ని లాగరిథం. అవునా? కొంతమంది లొగారిథం అంటారు. లాగరిథం అన్నా లొగారిథం అన్నా అది పలికే విధానంలో కొద్దిగా తేడా గాని ఒకే స్పెల్లింగ్ ఉంటుంది, అది గమనించండి. దీన్ని సంక్షిప్తంగా ఎట్టాస్తామంటే దీంట్లో మొదటి 3 అక్షరాలు ఏమున్నాయి ఇక్కడ? LOG. కాబట్టి సంక్షిప్తంగా ఈ సంవర్గమానం సంబంధించిన సమస్యలు రాసే విధానంలో మనము LOG అనేది లాగ్ అని పిలుస్తూ రాస్తూ ఉంటాం. అంటే చూడండి ఇక్కడ, కాబట్టి 4 log 625 టు బేస్ 5. అవునా? ఈ 5 అనేది ఎక్కడ ఉండాలంటే కొద్ది కిందకు ఉండాలి. లాగ్కి 625కి మధ్యలో కొద్ది కిందకి కొంచెం సైజు తగ్గించి రాయాలి. ఇది మీరు గమనించండి. అవునా? ఇక్కడ పై వాక్యం వచ్చేసరికి ఇక్కడికి 4ని ఏమంటున్నాం మనం? 5 ఆధారముగా 625 యొక్క సంవర్గమానము అంటున్నాం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఈ విధంగా రాస్తున్నాం. 4 log 625 టు బేస్ 5. అవునా? దాన్ని మనము ఇప్పుడు తిప్పి రాసామనుకో, ఎడం వైపుది కుడివైపు, కుడివైపుది ఎడం వైపు రాసామనుకో, అప్పుడు ఏమవుతుంది? log 625 టు బేస్ 5 4 అని ఈ విధంగా రాస్తాం కదా. ఇప్పుడు ఇంకో చూద్దాం. ఇప్పుడు 25 స్క్వేర్ అని ఉంది. 25 స్క్వేర్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? 25ని 2 సార్లు రాస్తాం కదా. 2 సార్లు అన్నప్పుడు ఎట్లా రాస్తాం మనం? 25 × 25 ఎంత? 625.
అన్నప్పుడు అంటే 25 స్క్వేర్ అనేది 625 కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని మనం ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు దీన్ని సంవర్గమానము అని చెప్పాలి. ఎట్లా చెప్తాము? కాబట్టి 625 యొక్క సంవర్గమానము 2. దేని ఆధారంగా? 25 ఆధారంగా. కాబట్టి 2 log 625 టు బేస్ 25. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. రాసే విధానంలో 25 అనేది కొద్దిగా చిన్నగా రాయాలి, కొద్దిగా కిందకి రాయాలి. అవునా? లాగ్కి 625కి మధ్యలో కొద్దిగా కిందకి చిన్నగా రాయాలన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పైన మనం ఇక్కడ రాసింది జాగ్రత్తగా గమనించండి. అవునా? ఇక్కడ మరి ఒకే విలువ తీసుకున్నాం 625, ఇక్కడ 625. కానీ ఇక్కడ 625కి సంవర్గమానం ఎంత అంటున్నాం? 4 అంటున్నాం. ఇక్కడ లాగ్ 25కి సంవర్గమానం ఎంత అంటున్నాము? 2 అంటున్నాం. మరి విలువ ఎట్లా మారింది? దేన్ని బట్టి మారింది అంటే మనం కింద ఆధారంగా తీసుకున్న దాన్ని బట్టి మారిపోతుంది కదా. ఇక్కడ 5 ఉంది కాబట్టి 4 వచ్చింది, ఇక్కడ 25 ఉంది కాబట్టి 2 వచ్చింది. అవునా? కాబట్టి దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏమని నిర్ధారించవచ్చు అంటే పై అంశాలను బట్టి ఒక విలువ యొక్క సంవర్గమానము ఆధారముగా ఉన్న విలువను బట్టి ఉంటుందని గమనిస్తాము కదా పిల్లలు. ఇప్పుడు మనం ఒక ఇప్పుడు సంవర్గమానం నిర్వచనం చూడండి. a పవర్ x is equal to n అయితే x is equal to log n to base a. దీనిలో a అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, తర్వాత a అనేది 1 మాత్రం కాకూడదు, తర్వాత n అనేది ఏమో 0 కంటే ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత ఏ ఎన్లు మనకి ఏముండాలి? బిలాంగ్స్ టు ఆర్, అంటే వాస్తవ సంఖ్యలై ఉండాలి. అవునా? మరి ఇక్కడ వాస్తవ సంఖ్యలు అన్నప్పుడు ఎన్ అనేది మనం భిన్నాలు ఉండొచ్చు. అవునా? మొత్తం 0 కంటే ఎక్కువ ఉండాలి కదా, భిన్నాలు ఉండొచ్చు, పూర్ణ సంఖ్యలు ఇట్లా ఉండొచ్చు కదా, ధన పూర్ణ సంఖ్యలు. అట్లా ఇక్కడ వచ్చేసరికి ఏ గురించి వచ్చేసరికి ఏ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, కానీ 1 మాత్రం కాకూడదు. అంటే 1 కాకోకుండా అన్నప్పుడు ఏ అనేది భిన్న రూపంలో ఉండొచ్చు కదా. అంటే 1 కంటే తక్కువ ఉండేటువంటి భిన్నాలు 2/3, 3/4 అట్లా ఉండొచ్చు కదా. అలాగే ఏ 1 కాకుండా అంతకంటే పెద్ద అంటే 2, 3, 4 అవైనా ఉండొచ్చు. కాబట్టి ఈ సంవర్గమానం నిర్వచనం a పవర్ x is equal to n అయితే x అనేది ఏంటంట? log n టు బేస్ a అవుతుంది. సరే, ఇప్పుడు దీని మీద మనం కొన్ని సమస్యలు చూద్దాం. ఇప్పుడు అభ్యాసం 1.5 చూడండి. మొదటి లెక్క, క్రింది వాటి విలువలను కనుగొనండి. log 5 టు బేస్ 25 దీని విలువ కనుక్కోవాలంట. కాబట్టి సాధన log 5 టు బేస్ 25 దీని యొక్క విలువ మనం ఎంతో తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం, ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాము. మరి ఇప్పుడు దీన్ని మనం ఘాత రూపంలో రాయటం. అంటే ఘాత రూపంలో ఎట్లా రాస్తాము అంటే 25ని ఇటు పక్కకు తెచ్చామనుకో, అప్పుడేమవుద్ది? 25 టు పవర్ x. కాబట్టి 5 ఈజ్ ఈక్వల్ టు 25 పవర్ x. దీని నుంచి 5 ఈజ్ ఈక్వల్ టు 25ని ఎట్లా రాయొచ్చు అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ 5 స్క్వేర్ హోల్ పవర్ x. దీని నుంచి ఈ 5ని ఎట్లా రాయొచ్చు అంటే 5 పవర్ 1గా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ x. ఎందుకంటే ఇది ఏ రూపంలో ఉంది? ఏ పవర్ n హోల్ పవర్ n రూపంలో ఉందంటే ఏ పవర్ m ఇంటూ n అంటే 5 టు ది పవర్ ఆఫ్ 2x. ఇప్పుడు ఇక్కడ 2 గమనించినట్లయితే కింద ఈ భూములు 2 సమానంగా ఉన్నాయి. మరి భూములు 2 సమానంగా అయ్యి ఈ విలువలు సమానం అవ్వాలంటే మనకి ఏం ఏర్పడాలి?
అంటే పైన ఘాతాంకాలు సమానం కావాలి, తప్పనిసరిగా మన ఘాతాంకాలు సమానం కావాలి. కాబట్టి భూములు సమానము కావున ఘాతాంకాలు సమానము చేయగా ఏమవుతుంది, 1 = 2x కదా. దీని నుంచి మనం x = 2 మనకి పక్షాంతరం చెందించామనుకో, అప్పుడు x = 1/2. ఇక్కడ x అంటే మనం ఏమనుకున్నాం, మనం ఫస్ట్ స్టెప్ లో అంటే log 5/25 యొక్క విలువ x అనుకున్నాం. ఆ x ఎంత వచ్చింది మనకి 1/2. అంటే log 5/25 యొక్క విలువ 1/2. తర్వాత రెండవ సమస్య చూడండి, log 3/81. కాబట్టి log 3/81 x అనుకున్నాము. మరి ఘాత రూపంలో రాయగా ఎట్లా రాస్తాం మనం, 81 తెస్తే ఏమవుతుంది, 81/x. కాబట్టి 3 = 81/x. కాబట్టి దీనిలో 3 = 81ని మనం 3 యొక్క ఘాత రూపంలో రాద్దాం. ఎట్లా రాస్తాం అంటే 3⁴ ఎందుకంటే 3 × 3 × 3 రాసినట్లయితే మనకి 81 వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని మనం ఘాత రూపంలో 3⁴x. సో that implies 3 = 3⁴x. ఎందుకంటే ఇది a⁴m రూపంలో ఉంది. కాబట్టి a⁴m × n అంటే 3⁴x. కాబట్టి ఇప్పుడు భూములు సమానం కావున ఘాతాంకాలు సమానము చేయగా, మరి దీని ఘాతాంకం ఎంత, 1 ఉన్నట్టుగా భావించుకుంటాం. కాబట్టి 1 = 4x. దీని నుంచి మనము 4ని మనం పక్షాంతరము చెందించినప్పుడు, పక్షాంతరం అంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి తరలించటం. ఈ తరలించేటప్పుడు ఇక్కడ హెచ్చవేస్తూ ఉంటే భాగిస్తాం, భాగిస్తూ ఉంటే హెచ్చవేస్తాం, కూడతా ఉంటే తీసివేస్తాం, తీసివేస్తూ ఉంటే కూడతాం కదా. కాబట్టి ఇక్కడ గుణకారం కాబట్టి పక్షాంతరం చెందించినప్పుడు ఏమవుతుందంటే బై అని అవుతుంది. అంటే x = 1/4. ఇప్పుడు మూడో లెక్క చూడండి, log 1/16 దీన్ని మనం x అనుకుంటాం. ఇక్కడ ఘాత రూపంలో రాసినప్పుడు ఏమవుతుంది, 2 అటు తీసుకెళ్ళినప్పుడు 1/16 = 2x. ఆధారానికి తీసుకెళ్ళినప్పుడు 2x అవుతుంది. మీరు చూసరికి ఇప్పుడు మనకి 1/16 అనేది మనకి 2⁴ గా రాయొచ్చు, 2⁴ అని రాయొచ్చు. మరి 2⁴ అనేది పైన లవానికి తెచ్చినప్పుడు ఏమవుతుందంటే 2⁻⁻4 అవుతుంది. కాబట్టి 2⁻⁻4 = 2⁴x. ఇప్పుడు భూములు సమానం కాబట్టి పైన ఘాతాంకాలు సమానం చేసినప్పుడు ఏమవుతుంది, x = -4. రైట్. తర్వాత 4వ బిట్ చూద్దాం. మరి 4వ బిట్ వచ్చేసరికి మనకి ఏముంది, log 1/7. అవునా, log 1/7 అన్నప్పుడు మళ్ళీ మామూలుగానే మీరు x అనుకోండి. తర్వాత ఘాత రూపంలో రాసినప్పుడు ఏమవుతుంది, 1 = 7/x. ఎందుకంటే 7 తీసుకొచ్చినప్పుడు 7/x అవుతుంది. మరి 1 అనేది మనము 7 యొక్క ఘాత రూపంలో ఎట్లా రాస్తామంటే 7⁴ అని రాయొచ్చు. కాబట్టి 7⁴ = 7/x. భూములు సమానం కావున ఘాతాంకాలు సమానం చేయగా అప్పుడు ఏమవుతుంది, x = 0 కదా. రైట్. ఇప్పుడు 5వ బిట్ చూడండి, log √x to base x. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి సమస్యలు మనము x అనుకోకుండా అక్షరం మారుద్దాం. log √x to base x = a అనుకున్నాము. ఎందుకంటే ఇచ్చిన సమస్యలు x ఉన్నాయి కాబట్టి మళ్ళీ x పెడితే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్షరం వేరేది పెడుతున్నాం, a అనుకున్నాము. ఇప్పుడు ఘాత రూపంలో రాసినప్పుడు ఏమవుతుంది, √x
ఈజ్ ఈక్వల్ టు ఇదొకటి తీసుకెళ్ళినప్పుడు ఎక్స్ పవర్ ఏ కదా. ఇప్పుడు ఈ రూట్ ఎక్స్ మనం ఘాత రూపంలో ఎట్లా రాయొచ్చు మనం ఎక్స్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేసినప్పుడు ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా. అంటే లాగ్ రూట్ ఎక్స్ టు బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/2 అని అర్థం. తర్వాత మనం ఆరో బిట్ చూద్దాం. మీరు ఆరో బిట్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది లాగ్ 512 టు బేస్ 2. ఇప్పుడు దీన్ని మీరు మామూలుగా ఎక్స్ అనుకోండి. ఘాత రూపంలో రాసినప్పుడు ఏమవుతుంది 512 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. ఇప్పుడు 512 మీరు భాగహార పద్ధతిలో పొట్టి భాగాహార పద్ధతిలో మీరు కారణం రాసిన మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ 2 అనేది 9 సార్లు మనం భాగించుకుంటూ వెళ్ళొచ్చు కదా. కాబట్టి దానికి ఘాత రూపంలో ఎట్లా రాస్తామంటే 2 to the power of 9 అంటే 2 to the power of 9 ఈజ్ ఈక్వల్ టు 2 to the power of x. ఇక్కడ భూములు సమానం కావున ఘాతాంకాలు సమానం చేయగా ఎంత వస్తుంది x ఈజ్ ఈక్వల్ టు 9 కదా. నెక్స్ట్ బిట్ 7వ బిట్ లాగ్ 0.01 టు బేస్ 10. దీన్ని మనం x అనుకుంటాం. ఘాత రూపంలో రాసినప్పుడు ఏమవుతుంది 0.01 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of x కదా. ఇప్పుడు 0.01 మీరు ఏం చేస్తే భిన్న రూపంలో రాయండి. భిన్న రూపంలో ఎట్లా రాస్తాం మనం ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనం 1/100 అని రాయొచ్చు. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. ఇప్పుడు దీన్ని 100ని ఎట్లా రాయొచ్చు అంటే మనము 10 × 10 అంటే 10 స్క్వేర్ కదా. అంటే 1/10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. ఇప్పుడు కింద 10 స్క్వేర్ మనం పైకి తీసుకెళ్ళాం అనుకో అప్పుడు ఏమవుతుంది 10 to the power of -2 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of x. ఇప్పుడు భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి పైన ఘాతాంకాలు మనం సమానం చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు -2 కదా. రైట్. నెక్స్ట్ 8వ బిట్ చూద్దాం. లాగ్ 8/27 టు బేస్ 2/3. దీనిలో సరికి మనం మామూలుగానే ఎక్స్ అనుకుని ఘాత రూపంలో రాసినప్పుడు ఏమవుతుంది 8/27 ఈజ్ ఈక్వల్ టు 2/3 టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది పైన పవర్ లో ఉంది పక్కన కాదు ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం 8ని మనం 2 క్యూబ్ గా రాయొచ్చు 28 ఏమో 3 క్యూబ్ గా రాయొచ్చు. కాబట్టి మొత్తం మీద రెండింటికి ఒకే ఘాతాంకం ఉంటుంది కాబట్టి 3 ఉమ్మడిగా రాసేస్తాం. అంటే 2/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ ఎక్స్. బట్ రెండు వైపులా మరి భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి పైన ఘాతాంకాలు సమానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. తర్వాత 9వ బిట్ చూడండి 2 to the power of 2 ప్లస్ లాగ్ 3 టు బేస్ 2. ఇక్కడ చాలా జాగ్రత్తగా రాయాలి. ఇది పక్కన కాదు లాగ్ 3 టు బేస్ 2 కదా. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నప్పుడు ఇక్కడ దీనికి సంవర్గమానం లేదు కాబట్టి మనం ముందు సంవర్గమానాలు రాసుకుందాం రెండు వైపులా కూడా. కాబట్టి రెండు వైపులా సంవర్గమాన రూపంలో రాసినప్పుడు ఏమవుతుందంటే మనము ఇక్కడ ఇటేపు ఇటు తీసుకెళ్ళినప్పుడు ఇది మొత్తం కూడా మనం పవర్ లో ఉంది కాబట్టి పవర్ ను మనము దీనికి సంవర్గమానం అంటాము. అంటే 2 ప్లస్ లాగ్ 3 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు బేస్ 2. ఆ తర్వాత
ఇక్కడ సంవర్గమానం పదం ఉంది, ఇక్కడ సంవర్గమానం పదం ఉంది కాబట్టి దీన్ని ఇటు పక్షాంతరం చెందించు. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు బేస్ 2 మైనస్ లాగ్ 3 టు బేస్ 2 అవునా. కాబట్టి ఇక్కడ సరికి 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సంవర్గమానాల భేదం ఉన్నప్పుడు దాన్ని మనము ఈ విలువ యొక్క భాగాహారంగా రాస్తాం. ఒకే ఆధారం ఉన్నప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఒకే ఆధారం ఉన్నప్పుడు కలిపి రాసేయచ్చు. మైనస్ ఉన్నప్పుడు భాగాహారంగా ఉంటుంది. ప్లస్ ఉంటేనేమో మనము హెచ్చవేతగా చేస్తాం. సరే, ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ బై 3 టు బేస్ 2 అని రాస్తాం. ఇక్కడ లెక్కకు సంబంధించి ఇంకా పూర్తి వివరం తర్వాత మనం నేర్చుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఘాత రూపంలో రాశామనుకో. ఘాత రూపం అంటే సంవర్గమానం తీసేస్తాం, అంటే 2 టేపు వస్తుంది. అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 3. ఆ తర్వాత 3ని తీసుకురండి, అప్పుడేమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి ఇటువంటి లెక్కలు ముందు మనం చేయటం తెలుసుకోవాలి, ఏ విధంగా చేయాలి సాధన విధానం. ఆ తర్వాత ఏంటంటే దీన్ని కంఠస్థం చేసేసి ఇది బిట్టిగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం సంవర్గమానాలు ధర్మాలు లేదా సంవర్గమానాలు న్యాయాలు చూద్దాం. ఎక్స్ వై మరియు ఏలు ధన వాస్తవ సంఖ్యలు మరియు ఏ నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ ధర్మాలు ఏంటంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై టు బేస్ ఏ, కింద ఆధారంగా ఏ ఉంది, ఈ ఎక్స్ ఇంటూ వై ఇట్లా ఉన్నప్పుడు మనం ఈ సంవర్గం ఎట్లా రాయొచ్చు అంటే వాటి యొక్క మొత్తంగా రాయొచ్చు. అంటే లాగ్ ఎక్స్ టు బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు బేస్ ఏ. అది రెండోసరికి లాగ్ ఎక్స్ బై వై టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు బేస్ ఏ మైనస్ లాగ్ వై టు బేస్ ఏ. మనం ఇంతకుముందు లెక్కలో మనం ఈ ధర్మం వాడామన్నమాట. ఓకేనా. ఇప్పుడు మూడవది లాగ్ ఎక్స్ పవర్ ఎన్ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఈ పవర్ అనేది ముందుకు వస్తుంది అంటే n ఇంటూ లాగ్ ఎక్స్ టు బేస్ ఏ. తర్వాత లాగ్ ఏ టు బేస్ ఏ అంటే ఇక్కడ ఏ పదం అయితే ఉంటుందో, ఏ విలువ అయితే ఉంటుందో అదే విలువ మనకి ఆధారంగా ఉన్నట్లయితే రెండు సమానంగా ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో సంవర్గమానం ఎంత అవుతుందంటే 1 అయిపోతుంది. అంటే ఏ అనేది 1 కాకూడదు. 1 కాకోకుండా వేరేది ఏది ఉన్నా సరే 0, 1 తప్ప వేరే ఏదైనా ఉండొచ్చు. ఈ రెండు సమానంగా ఆ విధంగా ఉన్నప్పుడు 1 అయిపోతుంది. తర్వాత లాగ్ 1 టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 1 యొక్క సంవర్గమానము ఎంత ఆధారం ఉన్నప్పటికీ, అంటే 1 కాకోకుండా 2, 3, 4 అట్లా ఏది ఉన్నప్పటికీ కూడా దానికి సంవర్గమానం ఎంత అవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఈ 5 న్యాయాలు లేదంటే 5 ధర్మాల మీద ఆధారపడి మనము మరికొన్ని లెక్కలు చూద్దాం. చూడండి, ఇప్పుడు రెండవ లెక్క. కింది వాటిని లాగ్ n రూపంలో రాసి వీలగు సందర్భాల్లో వాటి విలువలను కనుగొనండి. మొదటి బిట్ లాగ్ 2 ప్లస్ లాగ్ 5 కదా. ఎప్పుడైతే కూడిక ఉంటుందో మనము ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటినీ కలిపి రాసేసి ఏకపదంగా రాయొచ్చు. ఏకపదంగా ఎట్లా రాస్తాం మనం అంటే గుణకారంతో రాస్తూ ఉంటాం. కాబట్టి లాగ్ 2 ప్లస్ లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ 5. అంటే ఈ రెండు సంవర్గమానాల్ని మనం ఒకే సంవర్గమానంగా రాస్తున్నాము. రాసే సందర్భంలో విలువల్ని మనం గుణకారం చేస్తున్నాం. కాబట్టి లాగ్ 2 5 ఎంత 10 అవునా.
ఇప్పుడు లాగ్ 10 విలువ ఎంత అంటే మనం 1గా తీసుకుంటాం. ఎందువల్లంటే ఇక్కడ ఏమీ మనకి విలువ ఇవ్వనప్పుడు, ఆధారము ఏమీ ఇవ్వనప్పుడు మనము 10 ఉన్నట్టుగా భావించుకుంటాం. అవునా? కానీ లాగ్ 10 టు బేస్ 10 రెండు సమానంగా ఉన్నప్పుడు ఎంత అవుతుంది విలువ? 1 అవుతుంది. అదే కదా మనం దాని న్యాయాల్లో చూసింది. అవునా? తర్వాత రెండో బిట్ చూడండి, లాగ్ 16 టు బేస్ 2 మైనస్ లాగ్ 2 టు బేస్ 2. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటినీ కలిపి రాసేటప్పుడు ముందు గమనించాల్సింది ఆధారం ఒకటా కాదా. రెండింటికి కూడా ఒకే ఆధారం ఉంది. ఎప్పుడైతే రెండింటి ఒకే ఆధారం ఉందో కలిపి రాసేయచ్చు. కాబట్టి లాగ్ అదే ఆధారం రాసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒకదాని కింద ఒకటి అంటే భాగాహారంగా రాస్తాం. అంటే 16/2 అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 2 అనేది 16 8 సార్లు పోతుంది అంటే లాగ్ 8 టు బేస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8ని ఎట్లా రాయొచ్చు? ఘాత రూపంలో 2 క్యూబ్గా రాయొచ్చు. కాబట్టి లాగ్ 2 క్యూబ్ టు బేస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ పైన మనకి ఘాతాంకంగా ఉన్నది ముందుకు వస్తుంది. అవునా? ఎందుకంటే ఇక్కడ మూడో ధర్మం చూడండి. మూడో ధర్మం ఏం చెప్తుంది? లాగ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ x టు బేస్ a. మూడో ధర్మం. దాని ప్రకారం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 3 ఇంటూ లాగ్ 2 టు బేస్ 2. మరి లాగ్ 2 టు బేస్ 2 అంటే రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు? మనం 1ని రాసేయచ్చు. ఇక్కడ 3 ఇంటూ 1. 3 ఒకటి ఎంత? 3. తర్వాత మూడో బిట్ 3 ఇంటూ లాగ్ 4 టు బేస్ 64 ఉన్నప్పుడు 3 ఇంటూ లాగ్ 4 టు బేస్ 64 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఈ 3ని మనము ఘాతాంకంగా తీసుకెళ్ళిపోతాం. అంటే ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు ఇది లాగ్ 4 క్యూబ్ టు బేస్ 64. అంటే మనం ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త పరిశీలించినప్పుడు ఈ లెక్కలు మనకి ఈ ధర్మాలు లేదా న్యాయాలు రెండు వైపులా మనం ఉపయోగించే రకంగా ఉండాలి. ఎడమ వైపు ఉన్నప్పుడు కుడివైపుగా రాయటం రావాలి, కుడివైపు రూపంలో ఉన్నప్పుడు ఎడమవైపు రూపంలో రాయటానికి మనము సంసిద్ధతగా ఉండాలి కదా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏమైంది? మరి మూడో ధర్మంలో కుడివైపు ఉన్న రూపంలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నామంటే ఎడమవైపు రూపంలోకి మార్చేస్తున్నాం. అందువలన 3 ఇంటూ లాగ్ 4 టు బేస్ 64 ఉన్నప్పుడు ఎట్లా రాస్తున్నామంటే దీన్ని 3ని ఇక్కడ తీసుకెళ్తున్నప్పుడు లాగ్ 4 టు ది పవర్ ఆఫ్ 3 టు బేస్ 64 అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఎంత? 64. ఇక్కడ లాగ్ 64 టు బేస్ 64 రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఎంత వచ్చేస్తుంది? మనకి 1 వచ్చేస్తుంది. అవునా? కాబట్టి లాగ్ ఏ టు బేస్ ఏ ఈజ్ 1 కాబట్టి మనం దాని ప్రకారంగా దీని విలువ 1గా రాసేసాము. తర్వాత 4వ బిట్ 2 లాగ్ 3 మైనస్ 3 లాగ్ 2. మరి దీని వచ్చరికి మనం ఎట్లా రాస్తామంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి 2ని తీసుకొద్దాం అంటే లాగ్ 3 స్క్వేర్ మైనస్ ఈ 3ని తీసుకొద్దాం 2కి ఘాతాంకంగా అంటే లాగ్ 2 క్యూబ్. మరి 3 స్క్వేర్ అంటే 9, 2 క్యూబ్ అంటే 8. కాబట్టి లాగ్ 9 మైనస్ లాగ్ 8. ఇప్పుడు రెండు సంవర్గాలను కలిపి ఒకే సంవర్గమానంగా రాద్దాం. ఒకే పదంగా రాసినప్పుడు మనం మధ్యలో ఏ గుర్తుంది? ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉన్నప్పుడు ఎట్లా రాస్తాం? మనం భాగాహారంగా రాస్తాం. అంటే లాగ్ 9/8. ఓకేనా? నెక్స్ట్ 5వ బిట్. 5వ బిట్ మనకు సరికి ఏం చెప్తుంది? అక్కడ లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2.
దట్ ఈజ్ ఈక్వల్ టు log 10 ప్లస్ ఈ రెండున్నర తీసుకెళ్ళామనుకో 3 యొక్క ఘాతాంకంగా తీసుకెళ్ళామంటే ఎంత అవుతుంది log 3 స్క్వేర్ మైనస్ log 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు log 10 ప్లస్ log 9 3 స్క్వేర్ అంటే 9 log 9 మైనస్ log 2. ఇప్పుడు మొదటి రెండు మధ్య ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని కలిపి మనం ఒక పదంగా రాద్దాం. ఎట్లా రాస్తాం log 10 ఇంటూ 9 మైనస్ log 2. మరి 10 9 ఎంత 90 log 90 మైనస్ log 2. మళ్ళీ ఇప్పుడు రెండు పదాలని కలిపి ఒకే పదంగా రాద్దాం. అంటే log మధ్యలో ఏముంది ఏ గుర్తుంది ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉంటే మనం ఎట్లా రాస్తాం మనం భాగాహారంగా రాస్తాం. అంటే log 90/2. మరి 90/2 అన్నప్పుడు ఎంత వస్తుంది విలువ మనకి log 45. రైట్. ఇక్కడతో మనం కొన్ని సమస్యలు సాధన విధానం చూసాం. మరి ఇక్కడితో ఆఫ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సమస్యల సాధన విధానం చూద్దాం. మరి మనం ఆఫ్ చేయకముందు రెండు అంశాలు గమనిద్దాం. గమనిక మొదటిది వచ్చేసరికి మనకి ఆధారము 10 కలిగి ఉన్నప్పుడు ఆ సంవర్గమానాలను ఏమంటామంటే సామాన్య సంవర్గమానాలు అంటారు. అంటే కింద బేస్ మనకి 10గా ఉన్నప్పుడు ఆధారము 10గా ఉన్నప్పుడు అటువంటి సంవర్గమానాలను ఏమంటామంటే సామాన్య సంవర్గమానాలు. మరి మనం సూక్ష్మంగా రాసేప్పుడు ఏంటంటే ఒక్కోసారి 10 రాయకోకుండా log 60 లేదా log 3 log 5 log 15 అట్లా రాస్తాం. అంటే ఏమీ రాయకోకుండా మనము అట్లా రాసిన అర్థం ఏంటంటే కింద ఆధారంగా 10 ఉన్నట్టుగా భావించుకోవాలి. ఇక్కడ అటువంటి సంవర్గాలను ఏమంటాం మనం సామాన్య సంవర్గమానాలు. ఇప్పుడు రెండో రకం సంవర్గమానాలు ఉన్నాయి. ఏంటా రెండో రకం సంవర్గమానాలు అంటే కింద ఆధారము ఈ అనేటువంటి అక్షరం ఉందనుకో అప్పుడు అది రెండో రకం సంవర్గమానం. వాటిని ఏమంటామంటే సహజ సంవర్గమానాలు అంటారు. కాబట్టి ఆధారము ఈ కలిగి ఉన్న సంవర్గమానాల్ని సహజ సంవర్గమానాలు అంటారు. అంటే log e బేస్ e అన్నమాట. దీన్ని సూక్ష్మంగా ఎట్లా రాస్తామంటే ln పెడతాం. l తర్వాత n. ఎప్పుడైతే ఈ విధంగా రాశామో అది సహజ సంవర్గమానాలుగా మనకి కనిపిస్తుంది అన్నమాట. మనం అట్లా భావించుకోవాలి. మరి చూడండి ఇక్కడ log 64 టు బేస్ e అనుకో. దీన్ని ఎట్లా రాస్తామంటే ln రాసేసి పక్కన 64 అని పెడతాం. అవునా? చూడండి పైన వచ్చేసరికి బేస్ 10 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం log 60 అని పూర్తిగా రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైతే బేస్ ఈ ఉందో మనము log ని ln అని రాసి 64 అని రాస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు మనం అటువంటి సంవర్గమానాలను ఏమంటామంటే సహజ సంవర్గమానాలు అంటారు. ఓకేనా పిల్లలు? మరి ఈ వీడియోలో మనం ఇక్కడితో మనం ఆఫ్ చేద్దాం. ఆ తర్వాత వీడియోలో మనం మరికొన్ని సమస్యల సాధన విధానం చూద్దాం. మరి ఈ వీడియోని మరి మీ మిత్రులకి మీ తరగతి విద్యార్థులకి షేర్ చేయండి. మరి వారు కూడా మరి ఈ వీడియోని చూసి మరి సమస్యల సాధన విధానం సంవర్గమానాల్లో ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు నేర్చుకుంటారు. Hello students, I welcome you to this video. In this video let us learn few concepts regarding logarithms. So going into detail about logarithms, let us see the previous concept. Now 5 power 4 if we take,
This form we call as exponential form or power form, isn't it? Now, in this exponential form, we will be calling with different names these two numbers. So, which name do we call this 5? We call this 5 as base. So, what is the name given to this 4? It is the power, or other name is exponent. Okay, so 5 is the base, 4 is exponent or power. So this form is called exponential form or power form. So you should remember these words. Okay, now if you take this 5 power 4, how to write this 5 power 4 in expansion form? 5 into 5 into 5 into 5, isn't it? Now if you multiply these 5s, what do you get? It is 625. Therefore, 5 power 4 value is 625, isn't it? Now, here, you call this 4 as logarithm of 625 with the base 5. That means here we are giving a name to this exponent or power, what we have seen previously, taking into consideration other two values 625 and 5. Using these two values, I am giving a name to this, a relation between these three numbers I am bringing. What is that? So this 4 is called logarithm of 625 with base 5. Okay. So in short, we write this logarithm as log, L-O-G, log. Okay. So that is 4 is equal to log 625 to base 5. So dear students, now here you carefully observe here, log and 625, between these two, little lower and little smaller, we write the value 5. Okay, so that writing method you should know how to write. This 5 is not equal to these two, it is just below. Okay, then log and 625. So read as log 625 to base 5. So in that way you have to read. Okay, so it's written as log 625 to base 5 is equal to 4. Next, let us take the other one, 25 square. Now how do you write this 25 square? It is 25 into 25. What is the value of that? It is 625, isn't it? 25 is 625. So that means 25 square is equal to 625. Now come on. Now as you have heard previously, now what do you call this 2? It is the logarithm value. For which value? It is the logarithm of 625. To which base? Base is 25, isn't it? So that is 2 is equal to, this 2 is equal to log 625 to base 25, isn't it? Or just reverse. So log 625 to base 25 is equal to 2. Now we observe these two values.
This 4 and 2. These two values belong to the same value, 625. So here 4 is the logarithm of 625. Here 2 is logarithm of 625. But it is differing. The base is differing. Here the base is 5 in the first case. Here the base is 25. That means logarithm of a value is depending upon mainly on base. So that is a key point that you should observe. You should keep in mind. So from this you can give some conclusion. What is the conclusion statement? So from above statements you can conclude that the logarithm of a given value depends on the base taken. Isn't it? Now let us take the definition of logarithm. So what is the definition? If a power x is equal to n, then x is equal to log n to base a, where a greater than 0, a not equal to 1, n greater than 0, and an belongs to R. This is belongs to. R means real numbers, isn't it? That means a and n are real numbers. And n should be always greater than 0. Greater than 0 means some positive value. It may be fraction or integers. Whereas a should be greater than 0, and also a should not be equal to 1. That means a can be less than 1 or greater than 1 but not equal to 1. Okay. Now let us see exercise 1.5. Find the value of the following: log 5 to base 25. Now how do you find? Now see, let its value be x. So writing this in exponential form, what do you write? So 5 is equal to, now if we bring this 25 to right side, this will be 5 is 25 power x. Now write this 25 in exponential form of 5. That means 5 is equal to 5 square whole power x. So here 5 means it is 5 power 1, which is equal to 5 power 2x, because this is in the form of a power n whole power m. That is a power m into n, isn't it? Now here two terms are equal. That means bases should be equal and exponents also should be equal, isn't it? So as bases are equal, definitely power should be equal. So that I have written here. So from this you can say that 1 is equal to 2x. That implies x is equal to, if we transform this 2 to left side or other side, as it is multiplying, when it transforms to other side, divides, isn't it? So that is x is equal to 1 by 2. Now let us see the second bit. Now what is the second bit now? Log x to base 81. Now so log 3 to base 81. So solution. So you let this log 3 to base 81 is equal to x. So writing in exponential form, what happens? So 3 is equal to 81 power x. Now write this 81 in the exponential form of 3. So that is 3 power 4. So 3 is equal to 3 power 4 whole power x. That is 3 power 1. This is 3 power 1 is equal to 3 power 4 into x, because a power n to whole power n, that is a power m into n, that is 3 power 4 into x. Now as bases are equal, exponent should be equal. So that is 1 is equal to 4x, isn't it? 1 is equal to 4x. Now we transform this 4 to left side. What happens? Divides, isn't it? So that is 1 by 4 is equal to x, that is x is equal to 1 by 4.
Now let us see the third bit, log 1 by 16 to base 2. Now let log 1 by 16 to base 2 is equal to x, writing in exponential form. And what happens when you take this 2 to right side? 1 by 16 is equal to 2 power x. Now this 16 can be written as 2 power 4. When this 2 power 4 is taken to a numerator, it will be 2 power minus 4 is equal to 2 power x. Now as bases are equal, exponent should be equal, that is x is equal to minus 4 because 2, 2. So x is equal to minus 4. Next, fourth bit, log 1 to base 7. Now let that value be x. Now writing in exponential form, what happens? 1 is equal to 7 power x, isn't it? Now 1, you can write it as 7 power 0. So 7 power 0 is equal to 7 power x. So here bases are equal, make powers exponents equal, that is x is equal to 0. Now you may have here doubt, why you are writing as 7 power 0, why can't write as 5 power 0? For that, as we require 7, because right side we have 7 power x. So keeping in view this term, I am writing this 1 as 7 power 0. Suppose we have here 5 power x, then I write this as 5 power 0. So I think this you have understood. Now let us take the fifth bit, log root x to base x. As here terms or values are x, now you take this as a. So let root x to base x is equal to a. Now writing in exponential form, what happens? Root x is equal to x power a. Now this root x can be written as x power 1 by 2, which is equal to x power a. Now as bases are equal, exponent should be equal, that is a is equal to half. Okay. Now let us see the sixth bit, log 512 to base 2. So let 512 to base 2 is equal to x, writing in exponential form. What happens? 512 is equal to 2 power x. Now if you write this 512 as factors, you will have 2's. How many times? 9 times. So 2 power 9 is equal to 2 power x. Now from this, as bases are equal, exponent should be equal, that is x is equal to 9. Now let us see the next bit. It is seventh bit. So log 0.01 to base 10. Now let it be x. Now writing in exponential form. So 0.01 is equal to 10 power x. So that is, now we write this decimal value in fraction. So 0.01 means after decimal you have two values, therefore it is written as 1 by 100. So 1 by 100 is equal to 10 power x. Now 100 can be written as 10 square, exponential form of 10. So 1 by 10 square means it is 10 to the power of minus 2. So that is equal to 10 power x. Now as bases are equal, exponent should be equal, that is x is equal to minus 2. Now let us go to next bit, 8th bit. Now what is 8th bit now? Log 8 by 7 to base 2 by 3. Now let its value be x. Writing in exponential form, what happens? 8 by 27 is equal to 2 by 3 power x. Now here 8 can be written as 2 cube, 20 can be written as 3 cube. As these two values have same exponent 3, so in common we write it as 2 by 3 whole cube is equal to 2 by 3 whole power x. Now here 2 by 3 we have, so bases are same. So
equal the powers. So that is x is equal to 3. Next, ninth bit. 2 to the power of 2 plus log 3 to base 2. So this is the typical problem, important problem. So let its value be x. So here we don't have log. So in order to solve this problem, first you should take logarithm on both sides, or logarithm form we take. Write it in the logarithm form. Then what happens? 2 plus log 3 to base 2 is equal to log x to base 2. So this is exponential form. Exponential form is written in logarithm form. Okay. Now bring the logarithm terms to one side. That is 2 is equal to log x to base 2 minus log 3 to base 2. Now that is 2 is equal to log x by 3 to base 2, because we have here minus. So as writing in single term, write these values with a division. So that you will observe later. Now writing this in exponential form, what happens? 2 square is equal to x by 3. So that is 4 is equal to x by 3. If we take 3 to left side or transpose to left side, what happens? That is 2 square means 4. 4 into 3 is equal to x. So that is x is equal to 12. Now let us see logarithm rules or logarithm properties. What are those logarithm properties? If x, y and r are positive real numbers and a not equal to 1, then log x into y to base a is equal to log x to base a plus log y to base a. That means product of numbers having logarithms written as sum of the logarithms. In statement form we can say like that. Okay. Next, log x by y to base a is equal to log x to base a minus log y to base a. And third one, log x power n to base a is equal to n into log x to base a. Means this n will be sent to front part. Okay, when it is exponent is written in the front part. Next, fourth one, log a to base a is equal to 1. Means when the value and the base are same, its value will be 1. Logarithm value will be 1. And log 1 to base a, its value will be 0. Whatever be the value of a should not be equal to 1 or 0. Okay. So log 1 value is 0. Now basing on these properties, let us solve some bits or problems. So what are the problems? Now let us see. Second problem here. Write the following in log n form and find the values if possible. That means we will be having number of terms, and more than one terms we have. You write in single term. After that, if possible, write its value. So that is the idea of this question. Let us see the first bit. Log 2 plus log 5. So here we have two terms, logarithm terms. Now how to write this as unique term? See, log, as it is plus in between these two logarithm terms, write as product. Log 2 into 5. That is log 2 5s are 10. Log 10. So here don't have base.
whenever you do not have base, you should consider that it is 10. So when it is 10, then you can observe that these two values are same. Log 10 to base 10 means its value is 1. So it is 1. Okay. Now let us see the second bit. Log 16 to base 2 minus log 2 to base 2. Now here bases are same, 2, 2. That means you can write these two terms as single term. How can you write this? Now if you just observe the sign in between these two, it is minus. That means you can write this as division part. That is log 16 by 2 to base 2. That is equal to log 2 goes in 16 8 times. So log 8 to base 2. Now 8 can be written as 2 cube. So log 2 cube to base 2, which is equal to, now bring this 3, which is in the powers place, it comes to forward, isn't it? So that is equal to 3 into log 2 to base 2. Now log 2 base 2 is 1, isn't it? So that is equal to 3 into 1, which is equal to 3. Now let us see the third bit. Now what is the third bit now? Here, 3 into log 4 to base 64. Now here, written as, this 3 can be taken as power to 4, which is equal to log 4 cube to 64. Now 4 cube means 4 into 4 into 4, that is 64. So log 64 to base 64, which is equal to 1. So I think by seeing these three problems, you can understand that these properties or rules one should be thorough in writing from left to right or right to left. Okay. Now let us see the fourth bit. 2 log 3 minus 3 log 2. So that is equal to, now if we take this 2 to 3 power of 3, so it is log 3 square minus, and this can be written as power of 2, that is log 2 cube. Now 3 square is 9, here 2 cube is 8, therefore log 9 minus log 8. Now writing these two terms as single term, that is log is minus, as it is minus, you write as 9 by 8. So no further simplification, you stop. Now fifth bit, log 10 plus 2 log 3 minus log 2. Now see, so that is equal to log 10 plus this 2 can be written as power of 3, that is log 3 square minus log 2. Next you can write this as log 10 plus log 3 square means it is log 9, 3 square means 9 minus log 2. Now you can write these two as single logarithm. So log 10 into 9 minus log 2. So that is equal to log 90 minus log 2. Now again you can write these two as single logarithm, but you have minus here, so division. So log 90 by 2, which is equal to log 45. So with this, let us stop solving the problems. Let us see the important two concepts here. So logarithms in general, we have two types. One is common logarithms and second one is natural logarithms. What is common logarithms? The logarithms having with base 10 are called common logarithms. That is log 60 to base 10. We write this as log 60. So without writing 10, you can write like this. So wherever you find like this,
log 15, log 10, log 2, like this if we have. So we should assume that here we have 10. Okay, so such logarithms we call as common logarithms. Now second type is natural logarithms. That means these logarithms will have base as e. That means log e. Now these natural logarithms written as ln. So that means log 60 to base e. Suppose if you want to write in short form, write it as ln 60. So if I write like this, it is natural logarithm. That means this logarithm has base e. So this you should understand. So in short, logarithms are of two types. One is common logarithm and second one is natural logarithms. So at your standard, in general, you will work out for common logarithms only. Okay children, so I hope you benefit to some extent regarding logarithms. So you do share this video to your friends and your classmates so that they can benefit in mathematics to some extent. Also see that you subscribe this AB Videos channel for getting more updates. So let us have a small break for the next video.